హాయ్ అండి అందరికీ. ఈరోజు చాలా టేస్టీగా సింపుల్గా ఉండే గోంగూర మిల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇది తింటుంటే సేమ్ మటన్ కర్రీ టేస్ట్ వస్తుంది. గ్యాస్ పైన కళాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి గోంగూర వేసి బాగా ఫ్రై చేయాలి. గోంగూర అంతా ఉడికేంతసేపు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ పోసి ఇప్పుడు మిల్ మేకర్లు వేయించాలి. బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. మీరు ఎప్పుడైనా ఈ కర్రీ ట్రై చేశారా? ట్రై చేయకపోతే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. వేరొక కళాయి తీసుకొని గ్యాస్ పైన పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వగానే 1 టీ స్పూన్ జీలకర్ర వేసి గోంగూర మిల్ మేకర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ ఉపయోగాలన్నీ తెలుసుకోవాలి అంటే చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేశాక సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి బాగా ఉడికించాలి. టమాటా ముక్కలు త్వరగా మెత్తపడాలి అంటే 1 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపాలి. టమాటా ముక్కలు మెత్తపడగానే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసి బాగా కలపాలి. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న గోంగూర అంతా మిక్సీ పట్టి ఆ మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలిపి 1 టీ స్పూన్ పసుపు వేసి 1 టీ స్పూన్ కారం వేసి బాగా కలపాలి. గోంగూరలోనే పులుపు మిల్ మేకర్లోనే రుచి కలిపి తింటుంటే అద్భుతమైన టేస్ట్ వస్తుంది. 1 టీ స్పూన్ లేదా 2 టీ స్పూన్స్ పెరుగు వేసి కలిపి కొంచెంసేపు ఉంచితే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఈ రెసిపీ అన్నం చపాతీ పూరితో తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ముందుగా మనం మిల్ మేకర్ని వాటర్లో ఉడికించి తర్వాత ఫ్రై చేసాం కదా, ఆ మిశ్రమం అంతా కూడా ఇందులో వేసి బాగా ఉడికించాలి. మిల్ మేకర్కి ఈ గ్రేవీ అంతా పట్టిందాకా ఉంచి తర్వాత కొంచెం అంత వాటర్ పోసి ఉడికిస్తే అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు చేసే లైక్ షేర్ వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. మిల్ మేకర్కి గ్రేవీ అంతా పట్టి బాగా కుక్ అయ్యాక 1 లేదా 2 గ్లాసులు వాటర్ పోసి ఇంకా కొంచెం సేపు బాగా ఉడికించాలి. వీడియో చివరి వరకు చూస్తే కొన్ని టిప్స్ చెప్తానని చెప్పాను కదా, ఏం లేదండి. గోంగూర తినడం వల్ల ఐరన్ బాగా పెరుగుతుంది. మిల్ మేకర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందుకే కనీసం వారంలో ఒక్కసారైనా గోంగూర మిల్ మేకర్ కర్రీ చేసుకొని తినండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.